అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. అంతా బానే ఉంది. కానీ 77 ఇయర్స్ ముందు అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఏదైతే కోరుకున్నారో స్వాతంత్రం గురించి అంటే ఈ ఫ్రీడమ్ అంటే ఇది అంటే వాళ్ళకి డెఫినిషన్ ఇచ్చిర్రో ఎగ్జాక్ట్‌గా మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. నాకెందుకో కంప్లీట్ అపోజిట్‌గా నడుస్తుంది ఇప్పుడు అని నాకు అనిపిస్తుంది. మేబీ తేజ గారు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. మీ మాటలో ఒకసారి. 77 ముందు అనే దాని మీద నాకు ఒక ఇష్యూ ఉంది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది దాని మీద నాకు ఒక ఇష్యూ ఉంది. ఓకే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పారు. లాస్ట్ ఇయర్ కూడా చెప్పుకుంటారు మీరు చాలా మందికి. అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నామంటే ఇండిపెండెన్స్ డే రాగానే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. లాస్ట్ ఇయర్ చెప్పిన తర్వాత ఇప్పటికీ అందరూ హ్యాపీగా ఉన్నారా? అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇయర్ అదే. ఇంకొకటి అందరూ నార్మల్‌గా చెప్తారు హ్యాపీగా. అంటే ఎందుకు చెప్తారంటే గ్రీటింగ్. అంటే నువ్వు హ్యాపీగా ఉండాలి. మేము అందరూ హ్యాపీగా ఉండాలి. హ్యాపీ అంటే ఏంటి? ఒకడికి ఫుడ్ దొరికితే హ్యాపీ. ఒకడికి ఇల్లు కట్టుకుంటే హ్యాపీ. యాహ్! సో, దానికి ఇండిపెండెన్స్ డేకి సంబంధం లేదు. సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది లేదని నా ఉద్దేశం. కొంచెం వివరించండి. కొంచెం వివరంగానే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి హ్యాపీ. ఇండిపెండెన్స్ డే స్వాతంత్రం వచ్చిన తర్వాతే అందరూ హ్యాపీగా ఉన్నారా అనేది ఈయన కాన్సెప్ట్. హుహు. అసలు మామూలుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండాలా? ఇండిపెండెన్స్ డే రోజే హ్యాపీగా ఉండాలనా? దాని అర్థం? మీరు చెప్పిన దానికి. అంటే ఇవాళ ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి మనం సెలబ్రేట్ చేస్తాం. మనకు సెలబ్రేట్ చేసుకుంటాం. అందరికీ వచ్చిందా? ఎగ్జాక్ట్‌లీ నేను అదే అంటున్నాను అన్నమాట. వాళ్ళు అనుకున్న ఫ్రీడమ్ అనేది ఇప్పుడు ఇక్కడ మీరొకటి చెప్పారు. 76 ఏళ్ల క్రితం స్ట్రగుల్ చేశారన్నారు. 76 ఏళ్ల క్రితం ఏం కాదు. 200 ఏళ్ల క్రితం నుంచి స్ట్రగుల్ చేస్తూనే వచ్చారు. ఎగ్జాక్ట్. కాకపోతే మనకేంటంటే 76 ఏళ్ల క్రితం ఎవరైతే ఆ టైంకి అక్కడ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫేమస్ అయ్యారు. వాళ్ళు మాత్రమే ఫేమస్ చేశారు మీడియా. ఎప్పటి నుంచో 1850, 1800 నుంచి చాలా మంది స్ట్రగుల్ చేశారు. సిపాయిస్ మ్యూటనీ. సో మనం ఏంటి ఎంతసేపు మన మీద ఇంపోజ్ చేశారన్నమాట. వీళ్ళే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అని మన బుక్‌లో గాని, చదువుకునేటప్పుడు గాని వీళ్ళే వాళ్ళు చేశారు. నేను వాళ్ళు తక్కువ అంచనేయట్లేదు. వాళ్ళతో పాటు చాలా మంది చేశారు. యెస్. సో, వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఎంతసేపు స్వాతంత్రం రాగానే అయితే ఎంతమంది పోరాటంలో పాల్గొన్నారో అందరి ఫోటోలు ఎయ్యాలి. లేదంటే ఎవరిది ఎయకూడదు. యాహ్! పుస్తకాలు, గ్రంథాలు, హిస్టరీలో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ ఇంకొకటి చేస్తున్నారు. నిజంగా ఫ్రీడమ్ వచ్చిందా? స్వాతంత్రం వచ్చిందా అని మీరు అడిగారు. స్వాతంత్రం అంటే ఏంటి? అసలు మీనింగ్. నీకు నచ్చినట్టు బతకడం. నీకు నచ్చినట్టు తినడం. నీకు నచ్చినట్టు బట్టలేసుకోవడం. ఇవన్నీ నీకు నచ్చినవి చేయడమే స్వాతంత్రం. దానికి మీనింగ్ ఎగ్జాక్ట్. కరెక్ట్. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే అన్ని కంట్రీస్‌కి వెళ్ళి వాళ్ళ కంట్రీని ఎక్వైర్ చేసుకొని ఆ నిధులన్నీ వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళిపోయారు. యెస్. కోహినూర్ డైమండ్ ఎక్సెట్రా. సో, మన ఇండియాకే కాదు దీనివల్ల చాలా మంది అన్ని కంట్రీలు చాలా మందికి ఎఫెక్ట్ అయ్యారు. యాహ్! ఎఫెక్ట్ అయిన అన్ని కంట్రీలకి స్వాతంత్రం అయితే వచ్చింది ఇప్పుడు. యెస్. అందులో ఎన్ని దేశాలకి హ్యాపీనెస్ ఇండెక్స్ బాగుంది, ఎన్ని దేశాలకు బాగలేదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవునవును. ఓకే. మీరు జీడీపీ అనట్లేదు. హ్యాపీనెస్ ఇండెక్స్ అంటున్నారు. జీడిపి అనే దానికి నిర్మలా సీతారామన్ గారికి సంబంధం ఉంటది కానీ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే దానికి ప్రతి ఒక్కరితో సంబంధం. ఓకే. మన టాపిక్ వేరు. నీ దగ్గర డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటావు. డబ్బు లేనోడు కూడా హ్యాపీగా ఉంటాడు. ఆ డబ్బు ఉన్నవాడిని డబ్బు లేనివాడిని వ్యత్యాసం నువ్వే చూస్తావు. యెస్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అనేది మనం చూసుకోవాలి. 1947కి ఇప్పటికి ఎన్నెన్ని విషయాల్లో తేడా వచ్చింది. అప్పుడు ఏమైతే తిన్నామో ఇప్పుడు అదే తినగలుగుతాం. కాకపోతే అప్పుడు మనం కట్టిన ట్యాక్స్ డబ్బులన్నీ, మనం కట్టిన సుంకాలన్నీ, లేదంటే మనం గవర్నమెంట్ బాడీ అంతా బ్రిటిషర్స్ పాలనలో ఉండేది. కరెక్ట్. వాళ్ళు ఇష్టం వచ్చి నడిపేవారు. వాళ్ళకి ఏదైతే నచ్చిందో అది. ఇప్పుడు ఏంటి, ఒక సెట్ ఆఫ్ పీపుల్‌లో పైన ఉంటున్నారు. వాళ్ళు ఇండియన్స్, వాళ్ళు బ్రిటిషర్స్. కాకపోతే ఈ బాడీ అంతా ఒకటే. ఓకే. అంటే స్ట్రగుల్ అంతా ఒకటే. ఓకే. అర్థమైందా మీకు? సో, ఎవరికి తేడా వచ్చింది? ఎవరికి ఇండిపెండెన్స్ వచ్చిందంటే పొలిటీషియన్స్‌కి ఇండిపెండెన్స్ వచ్చింది. మీకు అర్థమైందా? పొలిటీషియన్స్ అప్పుడు దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అప్పుడు ఏంటి, టాప్ యాంగిల్ లో ఉన్నవారు బ్రిటిషర్స్ ఉండేవారు. ఓకే. అంటే టాప్ యాంగిల్ లో ప్రెసిడెంట్ గాని, ప్రైమ్ మినిస్టర్ రూల్ చేసే పొజిషన్ లో. కింద వాళ్ళందరూ వాళ్ళ ఆహారాల్లో గాని, వాళ్ళ బతికే విధానాల్లో గాని సేమ్ ఉండేది. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ మీద ఏదన్నా అపోజ్ చేస్తే నిన్ను గవర్నమెంట్ అంచడానికే చూస్తుంది. ఓకే. ఏ గవర్నమెంట్ అన్నా, నేను ఏ గవర్నమెంట్ గురించి మాట్లాడను. కరెక్ట్. ఏ గవర్నమెంట్ అన్నా నువ్వు ఆ గవర్నమెంట్ కి ఆపోజిట్ గా నువ్వు ఏదన్నా యాక్టివిటీ చేస్తే నిన్ను అపోజ్ చేయడానికే చూస్తుంది. టీచర్స్ ఉన్నప్పుడు కూడా అంతే కదా. మీరు ఏంటి, అక్కడ ఒక సెంటిమెంట్ ఒకటి ఉండే,
ఏంటంటే అది మనోళ్ళు కాదు. ఇండియాకి కాదు. ఓకే మన రూల్ చేసే వాళ్ళు మన వాళ్ళు కాదు. మన వాళ్ళు అయితే నీకు సాటిస్ఫై. ఉమ్. నిన్ను ఒకటి ఇక్కడ నిన్ను చెంప మీద కొట్టేవాడు ఇండియన్ అయితే నువ్వు సాటిస్ఫై అయ్యావు. నిన్ను చెంప మీద కొట్టేవాడు బ్రిటిష్ వాడు అయితే నువ్వు సాటిస్ఫై అవ్వలేదు. ఆ చంప మీద కొట్టడం అంటే ట్యాక్స్ Tax. అంటే బ్రిటిష్ వాళ్ళ ప్లేస్ ని మన రాజకీయ నాయకులు తీసుకున్నాను అంటున్నారు. అంతే ఉద్దేశం అది. రాజకీయ నాయకులకి ఫ్రీడమ్ వచ్చింది అంటాను కానీ నేను ట్యాక్స్ అండ్ రూల్. ఉమ్. మనకి ఫ్రీడమ్ అంటే బ్రతుకులు అంతే. నాకు మహా అయితే నేను ఏమంటున్నానంటే మనం కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉందో ఇది నా ఒపీనియన్. ఉమ్. మనం కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉందో అది అప్పుడు ఎవరు మెయింటైన్ చేసేవారు? బ్రిటిషర్స్ మెయింటైన్ చేసేవారు. వాళ్ళు ఏం చేసేవారు? ఆ అమౌంట్ లో వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళేవారు. ఉమ్. కాదంటలేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ అమౌంట్ ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఇది టాపిక్ డైవర్ట్ అవుతుందని కాదు కానీ ఉమ్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 100 రూపాయలు సంపాదించాడు అనుకోండి. ఆ, అందులో 10% ట్యాక్స్ యావరేజ్ 30% ఉంది, 5% ఉంది. నేను యావరేజ్ గా 15% ట్యాక్స్ వేసాను. ఈ 15 రూపాయలు దేనికి ఖర్చు పెడుతున్నారు? సొసైటీ సొసైటీ అంటే రోడ్స్ వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది కాకుండా నా ఉద్దేశం ప్రకారం అయితే నాకు స్టేట్ కి ఒక హెడ్ ఉండి దానికి డిస్టిక్ ఒక హెడ్ ఉండి ఇలా ఉంటే సరిపోతుంది. ఎమ్మెల్యేస్ ఎంపీస్ మారడం వల్ల మీ లైఫ్ లో ఏమన్నా చేంజ్ ఏమైనా వచ్చిందా? లే ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు మారడం వల్ల మీ లైఫ్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా? ఏం చేంజ్ కాదు. సేమ్ అదే జాబ్. 80% పీపుల్ లో చేంజే రాదు అసలు. ఫస్ట్ ఏ గవర్నమెంట్ ఉన్నా 80% సెట్ ఆఫ్ పీపుల్ అదే ట్యాక్స్లు కట్టుకోవడం, అదే ఏ చేంజ్ అయితే రాదు. కాకపోతే నువ్వు కట్టిన ట్యాక్స్ లో ఎవరికి జీతాలు ఇవ్వాలనేది నువ్వు ఎన్నుకుంటున్నావు. నీకు ఓకే అర్థమైందా? ప్రతి మీరు చెప్పండి. ప్రతి 5 ఏళ్ళకి మీరు కట్టిన ట్యాక్స్ లో నేను ఈ పార్టీ వాడికి జీతం ఇవ్వాలా, ఈ పార్టీ వాడికి జీతం ఇవ్వాలా అని నువ్వు ఎన్నుకుంటున్నావు. కానీ ఆ ఇచ్చిన జీతం డబ్బులకి మనకేం సర్వీసెస్ రావట్లేదని మీరు అంటారా? జీతం ఒకటి తీసుకుంటే చాలు. సర్వీసెస్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు ట్యాక్స్ మనం పే చేస్తున్నామండి. ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం. ఒక ట్యాక్స్ టాపిక్ ఇండియా గురించి మెయిన్ టాపిక్ ఇది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఓకే ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం మనం. నేను పంచపక్ష పరమాణాలు పెట్టమంటలేదు ఇండియాలో. నాకు ఏదో నేను ఎండలో వెళ్తే మొత్తం గొడుగు పట్టాలి, వాన్లో పెడితే గొడుగు పట్టాలి అంటలే. అంత హై అండ్ డెవలప్మెంట్ మీరు ఏం అడగట్లేదు ఇండియాలో. ఇప్పుడు హై ట్యాక్స్ సూపర్ ఇంపోజ్ చేసే కంట్రీస్ మీకు తెలిసి ఉంటుంది. ఎస్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి చాలా. సేమ్ ఇండియాతో పాటు ఎంత అయితే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తారు అనుకున్నా ఆ రేంజ్ లో కలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ రోడ్డు మీద స్పెషల్ రోడ్డు ఉంటది అంబులెన్స్ వెళ్ళడానికి, ఓన్లీ అంబులెన్స్ వెళ్ళడానికి. కరెక్ట్. అంటే ఏంటి? అక్కడ ట్యాక్స్ కట్టే వాడికి ఒక మినిమం రిక్వైర్మెంట్ అది. ప్రాణానికి ఆ ప్రాణానికి ఇక్కడ ఏంటి ఒక స్పెషల్ రోడ్డు ఉంటుందా? ఏమన్నా లేదు. అంటే ట్యాక్స్ కట్టేవాడికి ఎమర్జెన్సీ అది. నేనేం పంచపక్ష పరిమాణాలు పెట్టమంటలే. ఎమర్జెన్సీ కూడా మనకి ఒక నిధులు అలొకేట్ చేసి ఒక రోడ్డు అయ్యారు ఎమర్జెన్సీకి. నేను అంటుంది మినిమం నీడ్స్ కూడా కదా ఎమర్జెన్సీ. ఒక సిటిజన్ లైఫ్ కూడా వాల్యూ. అంబులెన్స్ ఇస్ ఎమర్జెన్సీ. అంబులెన్స్ వేరేగా వెళ్ళడానికి ఎంత ట్రాఫిక్ లో ఉన్నా పాపం హార్న్ కొట్టుకుంటూనే వెళ్ళాలి. సో ఇంత ట్యాక్స్ కట్టినందుకు ఇంకేంటి ఉపయోగం? జస్ట్ నార్మల్ నీడ్ కంటే కాకుండా కూడా జస్ట్ ఎమర్జెన్సీ నీడ్. ఎమర్జెన్సీ నీడ్, నార్మల్ నీడ్ నేను కోటా బియ్యం ఇవన్నీ అంటలే. అవును. ఇవన్నీ ఇవ్వకపోయినా పర్లే. కాకపోతే ఎమర్జెన్సీ నీడ్ కూడా నీకు లేదు. ఎడ్యుకేషన్, మినిమం ఎడ్యుకేషన్. ఇప్పుడు అందరూ ట్యాక్సీలు కడతారండి. ఆ ట్యాక్స్ చాలా మంది అంటారు నా ట్యాక్స్ అంతా ఏమైపోతుందంటే, మరి ప్రభుత్వం మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది డబ్బులు? మాత్రం ట్యాక్స్ తీసుకోవాలి కాదంటలే. ఆ ట్యాక్స్ కి జనాల్లో అరే నేను ఇంత ట్యాక్స్ కడుతున్నాను కదా నాకు మినిమం నీడ్ కూడా లేదా అని ఫీల్ అవ్వకూడదు. ఆ ఫీలింగ్ వచ్చినట్టు మనకి ఏంటంటే మత కల్లోలాలు, కుల కల్లోలాలు రెచ్చగొడుతూ ఉంటారు మనం టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా 80% సెట్ ఆఫ్ పీపుల్ అయితే ఫ్రీడమ్ ముందు ఫ్రీడమ్ తర్వాత సేమ్ లైఫ్. ఒకవేళ మీరు గవర్నమెంట్ కి ఆపోజిట్ గా వెళ్దాం అనుకుంటే ఫ్రీడమ్ ముందన్నా మీకు 6 పడేది, ఫ్రీడమ్ తర్వాత ఇప్పుడు కూడా 6 పడుతుంది. కాబట్టి అప్పుడు శిక్షించేవాళ్ళు బ్రిటిష్ వారు, ఇప్పుడు శిక్షించేవాళ్ళు ఇండియా వాళ్ళు. ఓకే సో అదండి ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు 77 ఏళ్ళు అయినాయి. ఈ ఇండిపెండెన్స్ డే గురించి మీరు తేజ గారి అభిప్రాయం విన్నారు అండ్ దేవదాస్ ఇచ్చిన టాపిక్ కూడా విన్నారు. అండ్ మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. నిజంగా మీరు హ్యాపీగా ఉన్నారా? సో మీరు హ్యాపీగా ఉన్నా లేకపోయినా మీకైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ.